హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఫెస్టివల్ స్పెషల్ అరిసెలండి. ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాలనుకున్నాను, బట్ కుదరలేదు. కొంచెం నా వాయిస్ కూడా బాగలేదు కదా, సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా ఎడిటింగ్కైనా కొంచెం నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. సో అందుకే అక్కడ వీలు కాక వర్క్ ఎక్కువ ఉంటాను, కుదరలేదు. సో అందుకే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. లేట్గా పోస్ట్ చేసినా సరే కొంతమంది ఆ పండగ టైంలో వండుకొని వాళ్ళు ఉంటారు కదా, ఈ విధంగా ఒక్కసారి ఈ వీడియో చూసి డెఫినెట్గా ఇలా కనుక చేసుకున్నారంటే ఖచ్చితంగా కరెక్ట్ రెసిపీ మీకు వస్తుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కరెక్ట్ మెజర్మెంట్స్ నేను చెప్తాను. నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకుంటాను. సో అందుకే నేను పోస్ట్ చేయటం కొంచెం లేట్ అయింది. సో మనం ఇప్పుడు లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మేము ఇక్కడ అందరం కలిసి చేసుకుంటామండి, ఒక 4-5 మెంబర్స్ అందరికీ. అందుకని మేము ఒక 8 కేజీల రేషన్ రైస్ ఒక 24 గంటలు ముందే నానబెట్టేసి వాటిని మరపట్టించేసుకొని పెట్టేశారు అమ్మవాళ్ళు నేను వచ్చేసరికి. ఇప్పుడు బెల్లము ఒక 6.5 కేజీ అండి, 6.5 కేజీ. అది కొంచెం గడ్డలుగా ఉంటాయి కదా, అది కట్టేసి కొంచెం వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసి ఈ విధంగా బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఉంచేసి దాన్ని మనం ఇలా వడకట్టుకోవాలండి, స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి బెల్లంలో తరకలు ఉంటాయని మీ అందరికీ తెలిసిందే కదా. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత మంచి బెల్లమైనా ఖచ్చితంగా ఉంటుంది. మనము దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని మనం అదే బౌల్లోకి మనము ఈ మెల్టెడ్ జాగరీని, బెల్లాన్ని యాడ్ చేసేసుకుందాము. దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి మనం మొత్తం కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు దీన్ని మొత్తం కలుపుకోవాలండి. వీటిని మేము మా అమ్మ వాళ్ళ పక్కింట్లో చేసామండి. ఎందుకంటే మాకు పెద్ద పొయ్యి అవైలబుల్గా లేదు, అందుకే ఇక్కడ చేయాల్సి వచ్చింది. చూడండి, ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు పాకం వచ్చిందో లేదో. ఇలా చెక్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకోండి. మనము కొంచెం ఎక్కువగా పాకం రానిచ్చామంటే అవి కొంచెం అరిసెలు గట్టిగా ఉంటాయండి. సో మనకి మెత్తగా రావాలంటే చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, ఇప్పుడు చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మాత్రమే చేయండి. జస్ట్ ఉండలాగా వస్తుంది, మరి గట్టిగా కూడా కాదు. రాగానే మనం నువ్వులు యాడ్ చేసేసుకుందాము. ఒక 1/4 కేజీ, నేను తీసుకున్న దానికి 1/4 కేజీ సరిపోతుంది. మీరు ఏం చేయాలంటే కేజీకి మరబట్టించిన పిండి అయితే 3/4 కేజీ బెల్లం సరిపోతుంది. అదే మీరు అరిసెలకి కొంతమంది కొట్టించుకుంటారండి, అందుకని ఆ కొట్టిన వాటికైతే బెల్లం కేజీకి కేజీ పడుతుంది. ఇట్లా మిషన్ మరబట్టించుకున్నామంటే కేజీకి 3/4 కేజీ బెల్లం పడుతుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి వచ్చింది కదా, అది దీంట్లోనే కొంచెం గీ కూడా యాడ్ చేసేసుకొని మనం ఇప్పుడు తడి బియ్యం పిండి ఉంది కదా, పక్కన పెట్టేసుకున్నాం కదా, జల్లెడ పట్టేసుకొని ఒక బౌల్లోకి దాన్ని మనం ఇప్పుడు కొంచెంగా ఈ విధంగా కొద్దిగా సరిపడే విధంగా దానికి మనకి పాకంలో మెల్ట్ అయ్యే విధంగా సరిపడా మనం ఈ రైస్ ఫ్లోర్ని వేసుకుంటూ కొంచెంగా ఈ విధంగా, దీన్ని తెడ్డు అంటారండి, ఈ వుడ్డుదనమాట. ఇలా మనకు కలుపుకోవడానికి ఏది అవైలబుల్గా ఉంటే అది, మన గరిట మీకు ఏది వీలైతే అది తీసుకోండి. మనం ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ వాడుతున్నాం కాబట్టి ఇటువంటిది అయితేనే మనకి బాగా కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా కొంచెంగా కలుపుకుంటూ మళ్ళీ తడి బియ్యం పిండి వేసుకుంటూ ఈ విధంగా మొత్తం కింద వరకు కూడా మొత్తం కలిపే విధంగా కొంచెంగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఎందుకంటే కొంచెం లేట్ అయినా సరే మనకి ఇక్కడ గడ్డ కట్టేస్తుంది. సో అందుకే కొంచెంగా మనకు ఆ వేడి మీదే మొత్తం ఎంతవరకు కావాలో మనకి కన్సిస్టెన్సీ చూసుకొని ఎందుకంటే కొంచెం ఆరిపోతుందండి, చల్లారిపోయేసరికి మనకేంటంటే మనకి గట్టిగా అవుతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు యాజ్ ఇట్ ఈజ్ కొలతలతో రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఎప్పుడు
అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకుంటాను ప్రతి ఇయర్, ఎవ్రీ ఇయరే. మధ్యలో వెళ్ళినా వెళ్ళకపోయినా సంక్రాంతికి మాత్రం కంపల్సరీ వెళ్ళి అరిసెలు మాత్రం అక్కడే చేసుకుంటామండి. అండ్ నేను మా చెల్లి, మా అమ్మమ్మకు కూడా మేమే పంపిస్తాము అమ్మ వాళ్ళకి. మేము నలుగురం అనమాట. అందుకే ఎక్కువ ఒకేసారి చేసుకుంటాం. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కదా మనకి ఆ ఫెస్టివల్ వచ్చేది, చేసుకునేది కూడా ఒక్కసారే కాబట్టి ఇలా ఒకేసారి చేసేసుకుంటామండి. చూడండి, ఇలా మనకి సరిపడా ఆ పాకానికి సరిపడా అయ్యేంత వరకు మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఒక్కసారి బాగా గమనించండి. మనం బాగా కలుపుతూనే ఉండాలి, ఏమాత్రం లేట్ చేయకూడదు. ఎందుకంటే ఆ వేడి మీద మాత్రమే మనకి ఈ రైస్ ఫ్లోర్ కలుస్తుంది. ఆ తర్వాత మనం పిండి యాడ్ చేసిన కలవదండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూడండి, నేను చూపించాను కదా బాల్ షేపు, ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు యాడ్ చేసుకొని కొంచెం చల్లారిద్దిలోపు మనం ఏం చేయాలంటే ఈలోపు గీ యాడ్ చేసేసుకుందాం. పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని మేము ఒక 1 kg యాడ్ చేసాం. ఫస్ట్ గీ ఎక్కువ యాడ్ చేయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం అరిసెలు చేసేసుకొని ఇలా నెయ్యిలో కొంచెం కొంచెంగా ఒక 2-3 వేసుకొని వదులుకొని వాటిని మనం రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని ఇట్లా అరిసెల చెక్కలని ఇలా ఉంటాయండి. మేము అప్పుడు ఫస్ట్లో ఎనపయ్యే వాడేవాళ్ళం, ఇప్పుడు చెక్కయి రకరకాలుగా దొరుకుతున్నాయి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటితోటి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, అలా కూడా చేసుకోవచ్చు. మేము ఫస్ట్ నుంచి ఇలాంటివే వాడతామండి. వీటిని మనం ప్రెస్ చేసేసుకొని అరిసెలు ఈ విధంగా వేరే బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆ అరిసెల పిండి కొంచెం వేరే బౌల్లోకి కొంచెం కొంచెంగా తీసుకొని మనము ఈ గిన్నె మీద మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే చల్లారిపోకుండా చూసుకోవాలి, అది వేడి మీద అయితేనే మనకు బాగా వస్తుంది అరిసెలు కూడా. చూడండి, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దీని మీద మనం ఈ పిండి మొత్తం మీద మూత పెట్టేసుకొని అక్కడే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఈ అరిసెలు ఈ షేప్లో చేసేసుకొని, మీకు పెద్దవైతే పెద్దవి, మీడియం అయితే మీడియంవి, మీరు ఎలా కావాలంటే అలా చేసేసుకొని దాన్ని గీలోకి ఈ విధంగా వదులుకొని మొత్తం మీరు ఎంతైతే తీసుకున్నారో ఆ పిండి మొత్తం ఇలాగే చేసేసుకోండి. ఈ ప్రాసెస్సే మొత్తం చేసేసుకోండి. ఇలా 1 by 1 ఒక బౌల్లోకి కానీ ఒక ఏదన్నా మూత ఉన్న కంటైనర్లోకి, స్టీల్ వాటిల్లోకి తీసుకోండి, ప్లాస్టిక్ వాటికన్నా కూడా, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది. స్టీల్ అయితే స్మెల్ రావండి. ఈ విధంగా ఒక స్టీల్ దాంట్లోకి తీసేసుకొని మూత పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో అరిసెలు. అండ్ మీకు ఇక్కడ మీరు అరిసెలు చేసుకునేటప్పుడు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అరిసెల బెల్లం అండి. అరిసెల బెల్లం బాగుంటేనే అరిసెలు కూడా టేస్టీగా ఉంటాయి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. చూడండి అరిసెలు ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీరు కంపల్సరీ, మీకు రాకపోయినా సరే ఖచ్చితంగా ట్రై చేస్తారు. అండ్ ఈ అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే త్వరగా అయిపోతాయి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.